హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో చుక్కకూర ఇగురు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చుక్కకూరతో ఇలా ట్రై చేశారా? లేకపోతే ఒక్కసారి చేసి చూడండి, నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇంచుమించుగా పచ్చడి తిన్నట్టే ఉంటుందండి. నోటికి పుల్ల పుల్లగా, కారంగా, భలే రుచిగా ఉంటుంది. చుక్కకూర ఇగురికి చుక్కకూర 2 కట్టలు తీసుకున్నానండి. చుక్కకూరని ఆకంతా ఇలా ఒలిచి బాగా కడిగిన తర్వాత ఏదైనా క్లాత్ పైన పూర్తిగా తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. తడి ఆరిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. కాడలు అవసరం ఉండదండి. చుక్కకూర ఒలుచుకునేటప్పుడు ఇలా ఆకులు ఒలుచుకుంటే సరిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే చుక్కకూరతో ఏమైనా వండాలి, పచ్చడి కానీ కూర కానీ అనుకున్నప్పుడు ముందు రోజు ఇలాగ ఆరబెట్టి ఉంచుకుంటే జిగురుండదు, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఇది వేరుశనగ నూనె అండి. నూనె వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక మనం కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చు. ఆకుకూరలతో ఏం చేసినా కూడా చాలా బాగుంటుందండి. చేసే విధంగా చేస్తే దాని రుచే వేరు. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇలా వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 2 కాయలు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు, సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ చుక్కకూర కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగినాయి కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో చుక్కకూర వేసుకోవాలి. చుక్కకూరని చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఈ విధంగా వేసేసుకోవచ్చు. అందులోనూ చుక్కకూర చాలా త్వరగా మగ్గిపోతుంది, అస్సలు టైం పట్టదు. ఒక 5 నిమిషాలు అలా టైం పడుతుంది. చూడండి, ఆకు మొత్తం వేసుకున్నాక కలపడానికి ఒకవేళ మీకు వీలవ్వకపోతే ఒకసారి మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలా ఉంచితే కొంచెం మగ్గినట్టు అవుతుంది. ఇలా మగ్గాక మీరు కలుపుకోవచ్చు, వీలుగా ఉంటుందని. పాలకూర కంటే కూడా త్వరగా ఉడికిపోతుంది. అలాగే మెంతికూర ఒకటి, చుక్కకూర ఒకటి మీరు ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు ముందు రోజే కడిగి పెట్టి ఉంచుకోండి, చాలా బాగా వస్తాయి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసి కలుపుకోవాలి. నేను ఒక 1/2 స్పూన్ వరకు వేస్తున్నానండి. మీకు అంతగా కారం తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇది మగ్గేంత వరకు కూడా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీకు రంగు మారుతుంది, పూర్తిగా దగ్గర పడినట్టు అవుతుంది. ఇలా వచ్చింది అంటే మనకి ఉడికినట్టే. చూడండి ఎంత చక్కగా ఉందో. మీకు ఏమాత్రం జిగురుగా అనిపించదు, పల్చగా ఉన్నట్టు ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, చుక్కకూర ఇగురు తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇది బయట మనకు ఒక 2 రోజుల వరకు ఉంటుందండి, అస్సలు పాడవదు. పిల్లలకి లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. వీడియోలో మెంతికూర ఉల్లికారం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మెంతికూర ఉల్లికారానికి మెంతికూర 6 కట్టలు తీసుకున్నానండి. చూడండి, ఈ సైజువి 6 కట్టలు తీసుకున్నాను. ఇది మనకి కూర మగ్గేసరికి ఎంతో అవ్వదు కాబట్టి 6 కట్టలు తీసుకున్నాను. మీరు మెంతికూరతో ఏ కూర చేయాలనుకున్నా సరే, మెంతికూర పొడిపప్పు కానీ ఏదైనా ఒక చిన్న టిప్ చెప్తానండి. మెంతికూరని బాగా కడిగి ఒలుచుకున్నాక ఇలా ఏదైనా క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. మరుసటి రోజు చేయాలి అనుకున్నప్పుడు ముందు రోజే ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల కూర ముద్ద అవ్వకుండా ఉండి పొడి పొడిగా వస్తుంది. అలాగే మీకు చేదు కూడా అనిపించదు. ఇది మరుసటి రోజు అండి. మరుసటి రోజుకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది మళ్ళీ మీరు చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లికారం చూద్దాము. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను 8 కాయలు తీసుకున్నాను. మనం ఉల్లిపాయలు కూడా ఎక్కువే వేసుకుంటాం కాబట్టి ఎండుమిర్చి ఎక్కువ వేస్తున్నాము. అందులోని కూర కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో
వేయించుకోవాలి. నేను మీడియం సైజు ఉల్లిపాయలు 5 తీసుకున్నాను. 6 కట్టల మెంతికూరకి 5 ఉల్లిపాయలు కరెక్ట్గా సరిపోతాయి. మన ఛానల్లో ఉల్లికారంతో చేసిన కూరలు చాలా ఉన్నాయి. కావాలి అనుకుంటే ఒకసారి చూడండి. ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఈ విధంగా వేగాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మిక్సీ పట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా ఉండకూడదండి, కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. మనకు అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు కనిపించేలాగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు 6, అర స్పూన్ శనగపప్పు, అర స్పూన్ మినపప్పు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. మీకు వీలుంటే కనుక మెంతికూరతో పొడిపప్పు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి, పోపు ఇలా వేగింది కదా, ఇలా వేగాక కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఇప్పుడు ఇందులో మెంతికూర వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీకు తెలిసిందే, ఆకుకూర వేగడానికి అస్సలు టైం పట్టదు, చాలా త్వరగా వేగుతుంది. నేను మెంతికూరని ఇలా వేసాను కదండి, మీరైతే కొంచెం చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇంతకన్నా వేగాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం, తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇది రంగు మారుతుంది, అలా రంగు మారే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా రంగు మారింది అంటే మగ్గినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే మీకు ఒకవేళ కారం తక్కువైంది అనిపించింది అనుకోండి, మనం మామూలు కారం వేసుకోవచ్చు. ఇంతేనండి, మెంతికూర ఉల్లికారం తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇది మనకి ఒక 4-5 రోజుల వరకు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. తోటకూర పులుసు చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోండి. ఇంకెప్పుడు పులుసే చేస్తారు, అంత బాగుంటుంది. తోటకూర పులుసుకి తోటకూర 2 కట్టలు తీసుకున్నానండి. తోటకూరని బాగా కడిగి కొంచెం నీళ్ళు వాడిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా సరే మనం ముందు కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి, కట్ చేసిన తర్వాత కడగకూడదు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు 5, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. మనకి ఆకుకూరలు కట్ చేసుకోవడానికి టైం పడుతుందేమో కానండి, ఉడకడానికి అస్సలు టైం పట్టదు. చూడండి, పోపు ఇలా వేగింది కదా, ఇలా వేగాక కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇది కూడా ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1 తీసుకున్నాను. ఉల్లిపాయ ఎక్కువ అవసరం ఉండదండి, మళ్ళీ పులుసు అంతా తీయగా ఉన్నట్టు ఉంటుంది. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలి. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజ్ టమాటోలు 3 తీసుకున్నాను. ఈ పులుసుకి కొంచెం టమాటా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, చిన్నగా ఉంటే త్వరగా మగ్గుతుంది, మెత్తగా మగ్గుతుంది. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. టమాటో కొంచెం మగ్గేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. చూడండి, టమాటో ఇలా మగ్గింది కదా, ఇలా మగ్గితే సరిపోతుంది, అంటే సగం పైన మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న తోటకూర, తగినంత కారం వేసి కలుపుకోవాలి. నేను 1 అర స్పూన్ వరకు కారం వేస్తున్నానండి, మీకు అంతగా కారం తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు అలా మగ్గించుకుంటే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం ఉండదు.
చూడండి ఇది ఇలా బాగా మగ్గింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో పెద్ద గ్లాస్తో ఒక 3/4 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. అంతగా నీళ్లు తక్కువైనాయి అనుకుంటే చూసి వేసుకోవచ్చు. అలాగే పులుపుకు సరిపడినంత చింతపండు రసం, నేను చిన్న ఉసిరికాయ అంత చింతపండుని నానబెట్టుకున్నానండి. పులుపు కూడా ఎక్కువ పట్టదు, ఎందుకంటే మనం టమాటో కూడా ఎక్కువ వేసాం కాబట్టి చింతపండు పులుసు తక్కువే పడుతుంది. ఇలా ఇవన్నీ వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా టైం పడుతుంది. చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా కొంచెం చిక్కగానే ఉండాలి. ఈ పులుసు పల్చగా ఉంటే బాగుండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే మీకు పులుపు తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం చింతపండు పులుసు పోసుకోవచ్చు. ఇంతేనండి, తోటకూర పులుసు తయారైంది. చాలా బాగుంటుంది. నిజంగా ట్రై చేశాక మీరే అనుకుంటారు ఇంత బాగుంటుందా అని. లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.